వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఫుల్ వాలటాలిటీ సార్. బడ్జెట్ తర్వాత ఒక మంచి అంటే పాజిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుందన్న మార్కెట్ ప్రజెంట్ అయితే కంప్లీట్ వాలటాలిటీలో నడుస్తుంది సార్. అంటే ఒకరోజు పెరగడం, ఒకరోజు తగ్గడం, అండ్ ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం 3 to 4% పడిపోవడం అంటే చాలా రేర్ కండిషన్ అని మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు సార్. అసలు ఈ వాలటాలిటీకి కారణం ఏంటంటారు సార్? చూడండి, మార్కెట్ ఆల్రెడీ మనం పలుమార్లు మనం చెప్పాము. మార్కెట్ వచ్చి టోటల్గా ఒక డౌన్ ట్రెండ్ కరెక్టివ్ మోడ్లో ఉందని చెప్పాను. ఈ కరెక్టివ్ మోడ్ వచ్చి ఒకేసారి క్రాష్ అవ్వట్లేదు, అంచెల వారీగా అది దిగుతూ వస్తుంది. బట్ మార్కెట్ ఇప్పుడు చాలా అంటే విత్ ప్రాపర్ స్టాప్ లాస్, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకపోతే, నేను చెప్పేది అంటే మీరు వాలటిలిటీ గురించి అడిగారు కాబట్టి, ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే విత్ ప్రాపర్ స్టాప్ లాస్, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, అంటే కొంతమంది ఎన్నో ట్రేడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది లేకపోతే ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రేడింగ్ అంటేనే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వస్తుంది ఈ వాలటిలిటీలో జనరల్గా. ఓకే, బట్ నేను సూచించేది ఏంటంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ పెట్టుకుంటే, ఇప్పుడు ఒక 10 ట్రేడ్లు చేస్తాము, 4 ట్రేడ్లు మైనస్ అవుద్ది, ఒక 7 ట్రేడ్లు ప్లస్ అవుద్ది. ఇలా ఓవరాల్గా ఏంటంటే అంటే రిస్క్ అండ్ రివార్డ్ చూసుకోవాలి. రిస్క్ వచ్చి తక్కువ ఉండాలి, రివార్డ్ వచ్చి ఎక్కువ ఉండాలి. ఇలా ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ చేస్తే ఈ డౌన్ ట్రెండ్లో కొద్దిగా సేఫ్గా ఉండొచ్చు. నేను చెప్పేది ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ప్లస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అపార్ట్ ఫ్రమ్ దట్, మార్కెట్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పేశాను, మార్కెట్ ఇంకా కూడా డౌన్ రాబోతుంది, మనం చూడబోతున్నాము కమింగ్ డేస్లో. నెక్స్ట్ జూన్ తర్వాతే మార్కెట్ ఒక మంచి బుల్ రావడానికి అవకాశం ఉంది. ఇది వచ్చి బయర్స్ మార్కెట్. మనం వచ్చి ఇప్పుడు చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్. సార్, బయర్స్ మార్కెట్ అంటున్నారు, పడేటప్పుడు కొనాలి అని అంటున్నారు, కానీ పడ్డప్పుడు బాటం వచ్చినప్పుడు కొంటున్నాం, మరి ఇంకా బాటంకి వెళ్తున్నాం సార్. అంటే అవ్వలేదు, నేను చెప్పి బాటమ్ అవుట్ ఇప్పుడు అవ్వదు. బాటమ్ అవుట్ వచ్చి మే ఎండింగ్, జూన్ ఎండింగ్ లోనే బాటమ్ అవుట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఒక చిన్న విషయం ఆలోచించండి రవి గారు. గత 3 సంవత్సరాల నుంచి బుల్ మార్కెట్ వెళ్ళింది, అప్పుడు ఏది టాప్ అని తెలుసు మీరు ఆలోచించండి. 3.5 సంవత్సరాల నుంచి బుల్ మార్కెట్ వెళ్తుంది. కనీసం ఈ 6 to 8 months లాస్ట్ అక్టోబర్ నుంచి మనకి ఈ ట్రెండ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి ఒడిదుడుకులు అని చెప్పాము, హెవీగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ 8-9 నెలలు కూడా మనం ఓర్చుకోకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎలా మనం బిజినెస్ చేయగలం? అంటే ఐలోనే అమ్మేస్తాం. మీరు చెప్పండి, స్టాక్స్ అన్ని కొని పెట్టుకోవాలి. ఇప్పుడు పోర్ట్ఫోలియో, ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో 30%, 40% మైనస్ లోనే ఉంటది. ఎంత పెద్దోళ్ళదైనా ఎవరిదైనా. అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే ఓవరాల్ అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎందుకు ఎక్కువ పడిపోతున్నాయి సార్? కారణం ఏంటంటే అంటే వాటి ప్రభావం ఎప్పుడు అంతే, లెగవడం కూడా అలాగే లెగుస్తుంది. ఓకే, మీరు చూసారంటే సమ్ టైమ్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ 200% రిటర్న్స్ ఇచ్చేస్తుంది విత్ ఇన్ 2 to 3 years లో. అదేలాగానే 40% దిగినప్పుడు, ఇప్పుడు పెరిగినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, దిగినప్పుడు కూడా సంతోషంగా దాన్ని మనం స్వాగతించాలి. అంటే ప్రజెంట్ మనకు అంటే పాజిటివ్ ట్రెండ్ వచ్చే అవకాశాలు అంటే దగ్గరలో లేవు సార్. ఇప్పుడు మోడీ గారు కలుస్తున్నారు ట్రంప్ను. మెయిన్గా ఈ గ్లోబల్ ఎఫెక్ట్స్ ప్రభావమా, లోకల్ దేశీయంగా ఎఫెక్ట్సా సార్? సార్, మార్కెట్ 3.5 సంవత్సరాల నుంచి మార్కెట్ అప్పులో ఉంది. ఒక 8 నెలలు కూలింగ్ పీరియడ్ రావాల్సిందే. ఓకే, కాబట్టి లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ నెక్స్ట్ జూన్ దాకా ఒక ఎలా చెప్పాలంటే ఇట్స్ కూలింగ్ పీరియడ్. ట్రేడింగ్ నాకు వద్దు అనుకునే వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు నాకు ట్రేడింగ్ తెలుసు, నేను ట్రేడ్ చేయగలను అని అనుకునే వాళ్ళు రిస్క్ తీసుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చెప్పేసాను, మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్, ఓవర్ వాలటిలిటీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే వచ్చి చూడండి లాస్ అవుద్ది, రికవరీ చేస్తారు, మళ్ళీ వెళ్తారు ఇలా. ఎందుకంటే బిజినెస్ వదిలేసి వెళ్ళిపోరు కదా ఎవరు. ఇప్పుడు ఈ బిజినెస్ వదిలేసి ఎవరు వెళ్ళరు.
ఈ బిజినెస్ లో అంటే ఉండేవాళ్ళు. మీరు చెప్పారు సార్ అక్టోబర్ నవంబర్ నుంచి మొత్తం లాస్ట్లో ఉందని. అంటే ఈ ఎఫ్ఐఐ సెల్లింగ్స్ ఎక్కువగా కంటిన్యూషన్ అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. అంటే సార్, కారణం అన్నీ వచ్చి కారణాలు గ్లోబల్ ట్రంప్ ఎఫెక్ట్ అయినా లోకల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటారు? లేదు సార్, డెఫినెట్ గా వచ్చి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి సెల్లింగ్ మనకి ఆ కరెక్షన్ మీరు చూడండి, నేను చెప్తున్నాను, ఎఫ్ఐఎస్ మనకి జూన్ లో మళ్ళీ రిటర్న్ అయిపోతారు. ఓకే. జూన్ జూలైలో ఎఫ్ఐఎస్ వస్తారు డెఫినెట్ గా. అంటే నేను అనేది ఎఫ్ఐఎస్ పూర్తిగా పోలేదండి, బాగా అర్థం చేసుకోండి. ఓకే సార్, వాళ్ళు ఎప్పుడు పూర్తిగా పోరు, కొంత మొత్తం వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. గత 3.5 సంవత్సరం నుంచి వాళ్ళు సంపాదించింది. సార్, ఇప్పుడు 100 రూపాయలు కొన్న స్టాక్ 800 ఉందనుకోండి సార్, అవును, మరి వాళ్ళు అమ్ముకోవద్దా? మీరు చెప్పండి. అవును సార్, కరెక్టే. మరి ఇంకెక్కడ అమ్ముతారు వాళ్ళు? అలా అమ్మేటప్పుడు ఏమవుతుందంటే, బల్క్ గా అమ్మేటప్పుడు ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒకే రోజు అమ్మరు, ఎందుకంటే ఒకే రోజు అమ్మడానికి ఆడ ఆస్కారం ఉండదు. ఓకే, అంటే బయింగ్ మళ్ళీ లిక్విడేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు gold చూడండి, ఆఫ్టర్ ఇప్పుడు జూన్ commodity తర్వాత వచ్చి ఒక- బయింగ్ పైపు ఇంట్రెస్ట్ చూపిస్తారంటారా సార్ ఎఫ్ఐఐస్? డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ డేస్ ఒక 3 to 4 months తర్వాత జూలై నుంచి చూడండి ఎఫ్ఐఎస్ వచ్చి బయింగ్ లోనే ఉంటారు. ఓకే, బయింగ్ లో ఉన్న ఇప్పుడు ఏ సెక్టార్లో ఎక్కువ వాళ్ళు బై చేసే అవకాశం ఉంది సార్? మనకు అనుకూలంగా, అంటే ఇండియాకి అనుకూలంగా వాళ్ళకు ఎక్కువ లాభాలు వచ్చేది ఏ సెక్టార్స్ ఉంటాయి సార్? సార్, మాక్సిమం వచ్చి ఇప్పుడు ఎక్కువ లాభాలు వచ్చేది ఈ ఎఫ్ఎంసిజి, సోలార్ ఉంది కదా, ఈ సోలార్ సెక్టార్స్, ఓకే, తర్వాత ఫార్మా, యా. ఇవన్నీ వచ్చి ఇంతకు ముందు ఇప్పుడు మాట్లాడుకున్నాం, booming అన్నమాట. ఎఫ్ఎంసీజీ కూడా మంచి ట్రెండ్ ఉంటుందని మాట్లాడుకున్నాం. కాకపోతే అది కూడా కొంచెం డౌన్ ఫాల్ అవుతుంది సార్ ప్రజెంట్. ఖచ్చితంగా సార్, ఏదైనా కరెక్టివ్ రావాల్సిందే సార్. నేనేమంటున్నానంటే చూడండి, ఈ కరెక్షన్ లో మంచి షేర్స్ కొని పెట్టుకోండి అంటున్నాను. అయితే అది ఎక్కడ కొనాలి అనేది ఇంపార్టెంట్. అంటే కొంచెం మంది ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే Q3 అండ్ Q2 రిజల్ట్స్ కూడా దేశీయంగా కూడా అంత ఆశాజనకంగా లేవు, అందుకోసమే ఎఫ్ఐఐలు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతలేరు అని చెప్తున్నారు సార్. సార్ చూడండి, ఎలా చెప్పండి, శుభం జరిగేటప్పుడు అన్ని 10 గుడ్ న్యూస్ వస్తుంది సార్. ఓకే, ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే అన్ని దానికి తోడు బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉంటది. అది మార్కెట్ యొక్క ప్రభావం. ఓకే, ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా ఏదైనా ఒక నెగిటివ్ ఉండిందంటే, ఆల్రెడీ మార్కెట్ ట్రెండ్ వీక్ గా ఉండిందంటే పడిపోదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అట్ ప్రెసెంట్ చెప్తున్నాను, మార్కెట్ వచ్చి గ్లోబల్ ఓవరాల్ గా మన మార్కెట్ వచ్చి చాలా వీక్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా కమింగ్ డేస్ లో మేలో చూడండి, మే జూన్ లో కొద్దిగా ఒక బాగా కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే బాటమ్ అవుట్ అయ్యే రోజు అది, ఆ రోజులు వస్తున్నాయి మే జూన్ లో. అంటే బాటమ్ అవుట్ ఇంకా కాలేదంటారా సార్? ఇంకా కాలేదు, బాటమ్ అవుట్ అవ్వలేదు. ఓకే, అది సార్ ఇప్పుడు ఎందుకంటే బాటమ్ అవుట్ అవడానికి ఇంకా టైం ఉంది. ఓకే, మే జూన్ లోనే బాటమ్ అవుట్ అవుతుంది. ఆ బాటమ్ అవుట్ అయితేనే అక్కడి నుంచి మార్కెట్ టర్న్ అవుతుంది. సార్ ఇప్పుడు నిఫ్టీ 50 ర్యాలీస్ ఎలా ఉంది సార్? 23,000 ఉంది ప్రజెంట్. ర్యాలీస్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఎలా ఉండబోతుంది? నిఫ్టీ నేను క్లియర్ గా చెప్పాను, నిఫ్టీ వచ్చి డౌన్ ట్రెండ్. ట్రేడింగ్ చేసే వాళ్ళు ముందెళ్తారు, వెనక్కి వెళ్తారు, ఇవన్నీ జరిగేదే. మార్కెట్ 24,750 క్రాస్ అవనంత వరకు మన మార్కెట్ వచ్చి, లేదంటే అట్లీస్ట్ షార్ట్ టర్మ్ 24,000 పైన మార్కెట్ క్లోజ్ అయితే గానీ కనీసం ఒక పాజిటివ్ అనేది మనం చూస్తాం. కంప్లీట్ పాజిటివ్ వచ్చి 24,750 పైన దాని క్లోజ్ అయిందంటే ఈ ఇయర్ లోనే 1 or 2 days వి విల్ సీ దట్ ఆల్ టైమ్ హై కూడా క్విక్ గా చూసేస్తాం. చూడండి, ఎప్పుడైనా 24,750 అనేది ఈ 1-2 days లో వస్తుంది అంటున్నారా? లేదు, 1-2 days లో రాదు. ఓకే, అంటే ఇంకా 1,700 పాయింట్స్ ఉంది. ఓకే, ఆ పాయింట్ దగ్గరికి వస్తే గానీ అసలు ఒరిజినల్ గా ఈ ట్రెండ్ ఈ ఇయర్ వచ్చి ఆల్ టైమ్ హై బ్రేక్ అవుద్దా లేదా అని మనకు తెలుస్తుంది. అంటే ఈ వచ్చే పాజిటివ్ ట్రెండ్ ఉందా సార్? కనిపిస్తుందా ఏమన్నా వైబ్స్? పాజిటివ్ ట్రెండ్ 24, కనీసం 24,000 టచ్ అయితేనే పాజిటివ్ ట్రెండ్ అనేది కనబడుతుంది. ఓకే, అంటే నేను అడిగేది ఏంటంటే ఆ ఇంట్రెస్ట్, ఆ ట్రెండ్ వచ్చే వైబ్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదు, వైబ్స్ అట్ ప్రెసెంట్ లేదు, అది జూలైలో ఉంది. ఓకే సార్, ఆ వైబ్స్ జూలైలో ఉంది. జూలైలో బాటమ్ అవుట్ అయితే మీరు చూడండి, ఏదో ఒక నెల నిఫ్టీ 2,000 పాయింట్స్ పెరగబోతుంది.
యా కమింగ్ డేస్లో. అంటే నేనేది జూలై ఆగస్ట్లో మీరు కావాలంటే చూడండి, ఒక 2000 పాయింట్స్ ఏకదాటిగా ఒక ర్యాలీ ఉండబోతుంది నిఫ్టీ. ఓకే, ఇది సెన్సెక్స్ తీసుకుంటే 76,000 సార్ ప్రజెంట్. సార్ నిఫ్టీ బేస్డ్ సార్, సేమ్ అన్ని ఒకటే సార్. Okay. అంతే, మనం నిఫ్టీ ప్రిడిక్ట్ చేస్తున్నాము. ఓకే, అంటే ఇంచుమించు రెండు ఒకటే, అంటే మూమెంట్స్ ఒక అది అప్ అయితే ఆటోమేటిక్ ఇది కూడా అప్ అవుతుంది. సేమ్ అన్ని ఒకటే సార్, అందులో ఏం మార్పేం లేదు. ఓకే, అది. ఓవరాల్గా ఇన్వెస్టర్లు ప్రజెంట్ అంటే చాలామంది చెప్తున్నారు సార్ ఇది బయింగ్ టైం అంటున్నారు, కానీ ఒక బాటంలో కొంటున్నాం కానీ ఇంకా బాటంకి వెళ్తున్నాయి, అంటే మార్కెట్ Bottom అర్థం అవడం అవ్వలేదు. లేదు, ఏం చేయాలనేది ఇన్వెస్టర్ లాగా. బాటమ్ ఇంకా అవ్వలేదు. అందుకనే నేను మన జీ తెలుగు న్యూస్ లో కూడా వీడియోస్ అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాను. కొన్ని స్టాక్స్ చూడండి ఈ ప్రైస్ లో వస్తుంది. చూడండి రీసెంట్ గా టాటా మోటార్స్ కూడా నేనేం చెప్పానంటే 760 బ్రేక్ అయితే 530 వస్తుందని చెప్పాను. ఓకే, అదేలాగా నేను చెప్పినప్పుడు 850 అంతా ఉండింది. 760 అడిగి చాలా మంది చెప్పారు అది ఎందుకు వస్తుంది అని చెప్పారు. వచ్చింది కదా. హలో సార్ చెప్పండి సార్. 760 వచ్చింది కదా. వచ్చింది. అదేలాగానే ఏదో ఒక నెంబర్స్ టచ్ అవుతూనే ఉంటాయి. డౌన్ సైడ్ మాత్రం చెప్పేదినండి, యాక్చువల్ గా వచ్చి ఇంకా డీప్ కరెక్షన్ అనేది ఇంకా రాలేదు. ఇంకా వచ్చిందంటే మార్కెట్ అయితే ఓవరాల్ గా చెప్తున్నాను 20,500 వస్తే కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసి అంతే సార్. ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే కంప్లీట్ పడిపోయినాయి, అంటే 3 to 4% పడిపోయాయి. అండ్ లార్జ్ క్యాప్స్ పరిస్థితి ఏంటి సార్? సార్ లార్జ్ క్యాప్స్ తెలుసుకోండి, అంటే ఇప్పుడు పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు లార్జ్ క్యాప్స్ ఇప్పుడు బై చేసే టైమా? అంటే అందులో కూడా కొన్ని రిలయన్స్, HDFC కూడా కొన్ని అంత రిజల్ట్స్ లేవు. 100% లార్జ్ క్యాప్స్ ఇంకా కరెక్షన్ ఉంది. ఓకే, కరెక్ట్ అవబోతుంది. ఓకే, లార్జ్ క్యాప్సే ఇంకొక 10% కరెక్షన్ అయిందంటే ఓకే క్విక్ గా, ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, లార్జ్ క్యాపే క్విక్ గా రికవరీ అవుద్ది, ఆ తర్వాతే మిడ్ క్యాప్ ఇవన్నీ స్లోగా రికవరీ అవుద్ది. అది కాబట్టి లార్జ్ క్యాప్ కూడా కరెక్షన్ ఉంది. లార్జ్ క్యాప్ కరెక్షన్ వల్లే ఇంకోటి నేను చెప్తున్నాను వినండి సార్, 22,500 కింద క్లోజ్ అయ్యిందంటే మార్కెట్ 1 or 2 days కంటిన్యూస్ గా మనం వచ్చి 20,500 చూస్తాం సార్. ఓకే, అది అయితే 22,500 మార్కెట్ కింద క్లోజ్ అవ్వకూడదు. ఓకే, అయ్యిందంటే డెఫినెట్ గా డౌన్ సైడ్ వచ్చి 20,500 మనం చూస్తాం. సార్ మీరు అన్నారంటే అయ్యిందంటే ఆ వైబ్స్ ఉన్నాయంటారా? 22,500 వచ్చే వైబ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా మళ్ళీ? సార్ అది కనిపించింది కాబట్టి చెప్తున్నాను. బట్ అన్ని సార్ ఇప్పుడు నేను చెప్పిందే 100% జరగాలని రూల్ లేదు. అవును, అర్థమైందా? నేనే దేవుడినేం కాదు. మార్కెట్ ట్రెండ్ ని బేస్ చేసి వెళ్తాం, మాకు లాసెస్ అవుతాయి, మేము దాన్ని రికవరీ చేస్తాము. ఎందుకంటే మనకు తెలిసిన వ్యాపారం ఇదే, ఇంకేం చేస్తాం చెప్పండి సార్. ఓవరాల్గా ఫైనల్గా ఈ ట్రంప్ ఎఫెక్ట్లు, గ్లోబల్ ఎఫెక్ట్లు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నరేన్ ఒక స్టేట్మెంట్లు, ఇవన్నీ ఎఫెక్ట్ అని మార్కెట్ అయితే ఫుల్ వాలిటాలిటీగా ఉంది సార్. ఎఫ్ఐలు అయితే సెల్లింగ్. ఈ మధ్య చెప్పారు దాని గురించి చెప్తున్నారా మీరు? అవునవును, ఇన్వెస్టర్లకు ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మార్కెట్ సిప్ చేసే వాళ్ళు భయపడబాకండి. ఓకే, సిప్ చేసే వాళ్ళు దయచేసి భయపడబాకండి. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూనే ఉండండి. అవన్నీ అపోహ. 100% మీరు యావరేజ్ అవుతూనే ఉంటుంది మీది. నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్ లో కూడా ఆ సిప్ వచ్చి డెఫినెట్ గా గుడ్ ప్రాఫిట్ లో ఉంటది. నేను చెప్పేది మన కోసం ఒకరు పని చేసే. ఓకే, కాబట్టి అలా అన్ని ఏం భయపడొద్దు. సిప్ చేసేవాళ్ళు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేవాళ్ళు 100% ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండండి. మ్యూచువల్ ఫండ్స్ దట్ డజంట్ మ్యాటర్. అదేలాగా స్టాక్స్ కొనే వాళ్ళు కూడా మీకు అనుభవం ఉంటే డైరెక్ట్ గా ఎక్కడెక్కడ యావరేజ్ చేయాలని చేసుకొని హ్యాపీగా నెక్స్ట్ వచ్చే కమింగ్ బుల్ మార్కెట్స్ లో ఒక 6 నెలలు పెయిన్ ఇక తప్పదు, అనుభవించాలి. ఓకే, అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు. సార్ గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ఇది కూలింగ్ టైము, అంటే గత 3 ఏళ్ల నుంచి మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఎఫ్ఐఐలు కూడా అమ్మడానికి మెయిన్ కారణం అదే, వాళ్ళు లాభాలు చవి చూశారు. మళ్ళీ కంపల్సరీ మార్కెట్ అయితే పుంజుకుంటుంది. జూన్ ఆర్ మే వరకు ఆగితే కొంచెం బెటర్ అని. అండ్ ఇన్వెస్టర్లు కూడా కొంచెం స్టాక్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు యావరేజ్ చేసుకుంటే బెటర్ అని సార్ అయితే చెప్తున్నాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.